మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు చాలా లైన్ స్టూడియోకి వచ్చి మమ్మల్ని మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. సరే, మరి మే నెలకు సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు ప్రజలకు తెలియజేద్దాం. ముందుగా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మేషరాశి. తప్పకుండా ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. రాబోయే నెల ఏదైతే ఉందో మే నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కావచ్చును, మరి యొక్క మే నెల విశేషాలు ఏమున్నాయి అని అనుకునేటువంటిది కావచ్చును. అదేవిధంగా మరి గడిచిన రోజులలో గోకర్ణ క్షేత్రంలో విశేషంగా పితృదోషాల వల్ల కొంత మనకు స్టూడియోకును అచ్చటకు దూరం పెరిగినటువంటి సందర్భం. సో తప్పకుండా ప్రేక్షకులకు ఈ యొక్క మే నెల రాశి ఫలాలను అద్భుతంగా అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క మే నెలలో మనకు సూర్యుడు బుధుడు కంప్లీట్గా కూడా బుధాదిత్య యోగంతో వెళ్తూ ఉన్నారు. వారు బుధ ఆదిత్య యోగంతో ఇక్కడ మేషంలో సుమారుగా మనకు 1వ తారీఖు వచ్చేసరికల్లా మరి మేషంలోనే ఉండడం జరుగుతున్నది. ఈ యొక్క మేషం నుండి సుమారుగా మనకు 15 నుంచి 17వ తారీఖు మధ్య వరకు కూడా అత్యంత అద్భుతంగా కూడా వీరు ఒక 15 రోజులు వీరికి బుధాదిత్య యోగాన్ని ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి. అటు పిమ్మట తులారాశిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఇది బాగానే ఉంటుంది. మరి ఇక్కడ శుక్ర భగవానుడు వీరికి ఈ యొక్క మే నెలలో విపరీతమైనటువంటి డబ్బును తెచ్చివ్వబోతున్నాడు. ఇది వాస్తవము. రావాల్సిన డబ్బు రావడం కానీ ఎక్కడైనా మనీ స్ట్రక్కేజెస్ ఉన్న రిలీజ్ అయ్యేటువంటి సందర్భాలలో శుక్ర భగవానుడు వీరికి సుమారుగా ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో వీరికి ఆ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఎవరికో ₹1,00,000 ఇచ్చాం, 1 year అయింది, వాడు ఇవ్వడం. 50,000 ఇచ్చాం, లేదా 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, అవి మనకు వచ్చేటువంటి సందర్భాలు అయితే కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి కొంతమేర దుర్మార్గులు ఎవరు మంచివారు ఎవరు అనేటువంటిది మీకు ఒక పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది. బంధుమిత్రులతో ఉన్నటువంటి విరోధాలు సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. అదేవిధంగా సత్సాంగత్యము విందు వినోదాలు సర్వదా కొంత అనుకూలంగా ఉంది ఆఫ్టర్ 15th తర్వాత. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మరి కుజ శని కలయిక ఉంది 12వ భావంలో. మే నెల మొదటి 1వ తారీఖు నుండి కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఉండబోతున్నవి కనుక మరి మనకు కొంత స్థాన చలనాలు, శరీరక శ్రమ, కొంత సుఖ సంతోషములు దూరమయ్యేటువంటి సందర్భాలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ఇక కుజ శని కలయిక మరి కొంత మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. సుమారుగా మనకు మార్చి ఎండింగు, ఏప్రిల్ స్టార్టింగు, ఏప్రిల్ ఎండింగు, అదేవిధంగా ఈ యొక్క మే మొదటి ఒక 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు. అంటే ఈ సమయము నేను చెప్పినటువంటి దాంట్లో చెస్ట్ రిలేటెడ్ కానివ్వండి, హాస్పిటలైజ్డ్కు వెళ్ళడం కానివ్వండి, ఒక డాక్టర్ను కలవడము, లేదా సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ని కలవడము, ట్యాబ్లెట్స్ మింగడము, నేను ట్యాబ్లెట్లు మింగడం ఏమిటి అని అనుకునే విధంగా ఉండే దాఖలాలు వీరికైతే కనబడుతున్నవి మేషరాశి వారికి. అదేవిధంగా కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఈ యొక్క మే నెలలో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి మేషరాశి వారనే కాదు ఆల్మోస్ట్ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది మనకు 17వ తారీఖు నుండి. ఇది అధిక మాసంగా ఉంది. అంటే ఎప్పటికీ కూడా మనకు మాసాలు 12 మాసాలే, కానీ ఈ 2026లో 13 మాసాలు రావడం జరిగింది. అంటే సుమారుగా కూడా జ్యేష్ఠ మాసము ఇది రాకముందు అధిక జ్యేష్ఠ మాసంగా రాబోతున్నది. సో మరి అధిక జ్యేష్ఠ మాసంలో మనము
ఎంత సూర్య భగవానునికి కానీ, ఎంత ఈశ్వరుని యొక్క ఆరాధన కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనాలు కానివ్వండి, మనం ఎంత జపము కానివ్వండి, ఎంత అర్చనలు అభిషేకాలు చేసుకుంటామో హోమాలలో, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో చేసిన దానికి ఫలితము అధికంగా ఉంటుంది. సుమారుగా మామూలుగా చేస్తే మనకు వచ్చే ఫలితం కంటే ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి పూజలు, హోమాలు, వ్రతాలు, దీక్షల వల్ల ఒక 100 రెట్ల అధిక ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి అదేవిధంగా మేషరాశి వారికి కాల సర్ప దోషము అనేటువంటిది వీరికి ఈ సుమారుగా మే నెలలో ఒక 18 రోజులు ఉండబోతున్నది. 18 రోజులు కాల సర్ప దోషము కంప్లీట్గా చంద్రుడు సుమారుగా మే 10వ తారీఖు నుండి మనకు 27, 28వ తారీఖు వరకు సుమారుగా ఒక 18, 19 రోజులు కూడా సూర్య భగవానుడు ఇటు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యి ఇట్లా తిరుక్కుంటూ మళ్ళీ సింహరాశి నుండి డౌన్ ఫాల్ వచ్చేటువంటి క్రమానికి ఒక 18, 19 రోజులు పడుతుంది. ఈ 18 డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పనికిరావు. మీ భార్యకు కానీ లేదా పిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏమైనా లాభము జరిగే చోట నష్టము వాటిల్లే పరిస్థితి ఉంటుంది. సో అది గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా 13వ తారీఖు ఈ యొక్క మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఏర్పడబోతున్నది. భద్రకాళి ఏకాదశి అనేటువంటిది అత్యంత పవర్ఫుల్ ఏకాదశిది. మరి భద్రకాళి ఏకాదశి రోజు నాడు చక్కగా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఎరుపు రంగు కుంకుమతో, ఎరుపు రంగు అక్షతలతో పూజ చేసి చక్కగా ఒక నిమ్మకాయను 2గా చేసి ఆ రసము పిండి నిమ్మకాయ దీపారాధన చేసుకోవడం ద్వారా మనకు విశేషమైనటువంటి ఫలితం కనబడుతూ ఉన్నది. మనకు అదే విధంగా ఓం హ్రీం భద్రకాళ్యై నమః అనే మంత్రము మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మేషరాశి వారికి. ఓం హ్రీం భద్రకాళ్యై నమః. ఇది ఎందుకు? ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఒక వివాహము, ఒక సంతానానికి సంబంధించినటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ విపరీతంగా ఉంది ఈ యొక్క మేషరాశి వారి పైన. సుమారుగా గత 8 నుండి 10 నెలల నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. ఏ పని చేసినా ముందుకు వెళ్ళటం లేదు, మనల్ని చెడుగా చిత్రీకరించేటువంటి సందర్భాలు. ఇందులో ముఖ్యంగా ఆ అక్షరము అఖిల, అనూష, అదేవిధంగా ఆర్తి ఈ పేర్లతో ఉండేటువంటి వారు, అశోకు, అనిలు, అదేవిధంగా ఇంకా చూసుకుంటే లక్ష్మి, లవన్, ఇట్లా ఈ పేర్లు, ఇంకా ఈ పేర్లతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. కొంత యాక్సిడెంట్స్ జోన్లో ఉన్నారు, యాక్సిడెంట్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. పిల్లలను కొంచెము ఇంట్లోనే ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ మే నెలలో ఈదురు వడగాల్పులు కావచ్చును, కొంత వేడి తీవ్రత అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పిల్లలలో ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి వడదెబ్బలు తాకేటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా కొంతమేర అమెరికా నుండి కానీ కొన్ని దేశాల వారికి విపరీతమైనటువంటి యుద్ధ ప్రభావం కావచ్చును, యుద్ధానికి సంబంధించి ఏదైనా సామరస్య చర్చలు కానీ ఏవైనా కొన్ని మనము వినేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఓవరాల్గా మేషరాశి వారు మాత్రము బుధ ఆదిత్య యోగం మీకు ఏర్పడబోతున్నది కనుక కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రము ఏర్పడబోతున్నవి ఈ మే నెలలో. అందులో ఎలాంటి డౌట్ అనేటువంటిది లేదు. అదేవిధంగా సమాజంలో చక్కటి గౌరవము, సుఖ నిద్ర, ఇలా అన్ని ఎవ్రీథింగ్ ఫైన్ గా కనబడుతున్నవి. అదేవిధంగా మరి గురువు బాగా ఉన్నాడు, డోంట్ వరీ. కొంతమేర శుక్రుడు ఇందాక చెప్పుకున్నాం ద్వితీయాత్ ఉన్నాడు కనుక కొంత మనకు ధన కనక వస్తు లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. రావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎప్పుడు 20వ తారీఖు దాటిన తర్వాత, సుమారుగా 18 నుండి 20వ తారీఖు దాటిన తర్వాత వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము, జీవనాధార నష్టము, కొంత వ్యయ ప్రయాసలు, కార్యహాని అనేటువంటిది ఏర్పడబోతున్నది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. కుజుడు లగ్నాత్ వచ్చేటువంటి సందర్భాలలో కొంత కోపం అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది.
ధన వ్యయము, ప్రమాద సూచనలు, ఏదో విచారంగా ఉండేటువంటి సందర్భాలు, అదేవిధంగా కొంత భార్యతో కలహాలు, తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలు ఇలా మీకు ఏర్పడబోతూ ఉన్నవి. సో ఓవరాల్గా ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, గోచారం వేరు, గ్రహచారం వేరు. మనకు ఇప్పటికీ చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ మీ వల్లనే నేను బిజీగా ఉన్నా. వాస్తవానికి కూడా విపరీతమైనటువంటి కాల్స్ డైలీ సుమారుగా నేను ఇంత అంత అని చెప్పలేను, కానీ నా సమయానికి మించినటువంటి కాల్స్ మాట్లాడడం జరుగుతున్నది. కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది, కొందరికి లేట్ కూడా అవుతూ ఉన్నది. అర్థం చేసుకోండి, మీ సమయం వచ్చేదాకా కొంత వెయిట్ చేయడము అనేటువంటిది అవసరము. మరొక విషయం ఏమిటి అంటే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఒకసారి గురువు గారితో మాట్లాడతాను అంటే నేరుగా, ఎందుకంటే ఆఫీస్కి కాల్ చేసినా నాకు కాన్ఫరెన్స్ కలుపుతారు. నేను ఒకసారి మీకు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ నేను మాట్లాడి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అవసరమైతే మీరు అపాయింట్మెంట్ అది తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది కాల్స్ కూడా చేసి అవునా కాదా అనే విధంగా కూడా అడుగుతున్నారు, కనుక మనదే నేను చెప్తున్నాను. సో అదే విధంగా ఓవరాల్గా మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్. మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా ఏమైనా పర్సనల్లో పలానా అమ్మాయి పరిచయం అయింది, పలానా అబ్బాయి పరిచయం అయ్యాడు, మన దూరం అయ్యాడు, ఎప్పుడు మళ్ళీ కలవడము, లేదా ఉద్యోగం కావచ్చును, వ్యాపారంలో అభివృద్ధి కానీ, మరి నేను ఏ వ్యాపారం చేయాలి, నేను ఎటు సైడ్గా వెళ్ళాలి, ఏ దిశలో ఉండాలి, ఏ ప్రదేశంలో నేను ఉంటే నాకు లాభం వాటిల్లుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఒకరికి చెప్పడం జరిగింది, పలానా అక్షరం కలిగినటువంటి వారు పలానా అక్షరానికి సంబంధించిన ప్లేస్లో ఉండండి, పలానా అక్షరం కలిగినటువంటి వారు పలానా దేవాలయానికి అధికంగా కనెక్ట్ అయి ఉండండి అని చెప్తూ ఉంటా. సో అట్లా ఎవరికైనా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మాత్రము 100% ఎస్ఎస్ రాజమౌళి ముద్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది బ్రాండ్గా గుర్తుపెట్టుకుంటారు. ఇది ఛాలెంజ్, డబల్ ఛాలెంజ్, ఇది బాగా గుర్తుంచుకోండి. అంతే. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.